ఆవాకు వేసినటువంటి నీటి ద్వారా స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ ఆవాకు నీళ్ళలో వేసేయండి, అది కొంచెం నానుతుందిగా, నానిన తర్వాత అప్పుడు ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా ఆదివారం ప్రతి ఆదివారం కూడా రావాకు వేసినటువంటి నీటితో కనుక స్నానం చేసినట్లయితే మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయి. అలానే ప్రతి సోమవారం కూడా రావాకు వేసినటువంటి నీటితో కనుక స్నానం చేసినట్లయితే గనక విఘ్నాలు ఏమన్నా కలుగుతున్నట్లయితే మనం తలపెట్టినటువంటి పనుల్లో వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే మంగళవారం నాడు రావాకు వేసినటువంటి నీటితో కనుక స్నానం చేసినట్లయితే యాక్సిడెంట్స్ లాంటివి, దుర్ఘటనలు జరగకుండా ఉండటానికి గాను ఆస్కారాలు ఉంటాయి. బుధవారం నాడు గనక ఇలా చేసినట్లయితే ఇది విద్యార్థులకు చాలా మంచిది. విద్యా ప్రాప్తి వాళ్ళకి రావడానికి, కాస్త చదువు పట్ల శ్రద్ధ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్లయితే ఇవి కూడా తొలగిపోతాయి. ప్రతి గురువారము కూడా రావాకు వేసినటువంటి నీటితో గనక స్నానం ఆచరిస్తూ వచ్చినట్లయితే నిదానంగా క్రమేపీ ఒకేసారి మార్పులు ఏవి రావండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా జరగాలి అంటే కనీసం మీకు 6 నెలలు 7 నెలలు ఇలా వ్యవధి పడుతుంది. కనుక ఇన్స్టెంట్ గా మాత్రం ఫలితాలు అయితే రావు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. క్రమేపీ నిదానంగా అప్పులన్నీ కూడా తీరి లక్ష్మీ అనుగ్రహం కలగడానికి కాను గురువారం నాడు చేసేటువంటి స్నాన ప్రక్రియ మనకి ఉపయోగపడుతుంది. అలానే శుక్రవారం నాడు రావాకులు వేసినటువంటి నీటితో కనుక స్నానాన్ని ఆచరిస్తూ వచ్చినట్లయితే కనుక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కానీ శనివారం నాడు గనక రావాకులు వేసినటువంటి నీటితో స్నానం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నట్లయితే ఎవరికన్నా సరే జాతకరీత్యా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే ఇవి తొలగుతాయి. వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలానే శత్రుబాధల నుంచి కూడా మీకు కాస్త ఊరట లభించడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. కనుక మీకు ఏ సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆ వారం నాడే ఈ పరిహారం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ రోజు చేస్తే పోలా అన్ని వచ్చేస్తాయి కదా అనుకుంటే కాదనమాట, అప్పుడు న్యూట్రల్ అయిపోతుంది. అలా కాకుండా ఏదో ఒక సమస్యను ఎంచుకొని ఆ సమస్యకి తగినటువంటి వారం నాడు మాత్రమే ఇలా చేస్తూ వచ్చినట్లయితేనే అప్పుడు ఆ ఫలితాలు మీరు వేగంగా పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి.